హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? మనం తరచుగా ఇంట్లో బంగారం అనేది వేసుకుంటూ ఉంటాం కదా. ఇదేంటి అంటే మనకి ఎక్కువగా కొన్ని రోజులు తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే బ్లాక్ మనకి ఒంటి మీద వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ స్పెట్ అదంతా కూడా వచ్చేసి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. వెనకాలైతే అంత మట్టి అలా పేరుకుపోయి ఉంటుందండి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే అదంతా కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ బంగారాన్ని ఏంటంటే మనం కొత్తగా కొనుక్కునేటప్పుడు చాలా కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. అదేంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత మనం వాడుతూ ఉన్నప్పుడు ఆ మెరుపు అనేది కొన్ని రోజుల తర్వాత పోతుంది కదా. అలాంటి టైంలో చక్కగా మీకు ఒక అద్భుతమైన చిట్కానైతే చూపిస్తానండి. మనం ఎక్కడికో గోల్డ్ షాపులకు వెళ్ళి అదంతా అక్కడ అన్నో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఈ చిన్న టిప్ని యూజ్ చేశారంటే తలతలా మెరిసిపోతాయండి. ఇప్పుడు అది ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకున్నానండి. హాట్ వాటర్ అనేది చాలా గోరువెచ్చంగా ఉండాలి. అంటే మనం వేలు పెడితే కాలకుండా ఉండే అంతగా గోరువెచ్చగా ఉండాలన్నమాట. అలా ఉన్న వాటర్లో కొంచెం నేను బేకింగ్ సోడాని వేసుకున్నానండి. బేకింగ్ సోడా అనేది నేను చాలా తక్కువ వేసుకున్నాను. వేసుకొని వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. హాట్ వాటర్లో ఇదంతా కూడా ఒకసారి, అంటే నేను చాలా తక్కువ వేసాను. మీరు కూడా సేమ్ స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ వేసేసి చక్కగా ఇదంతా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసేయండి. అలా చేసిన తర్వాత దీంట్లో ఉన్న గోల్డ్ అంతా కూడా వేసి ఒక 10-20 మినిట్స్ ఇలా నాననిచ్చాలన్నమాట. నేను ఏంటంటే బేకింగ్ సోడా మొత్తం పట్టడం కోసం ఒకసారి అంతా కూడా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత ఒక 10-20 మినిట్స్ గోల్డ్ అనేది ఏంటంటే ఈ వాటర్లో ఉంచిన తర్వాత ఇదేంటంటే వాటర్లో బాగా నానిపోతుంది కదా. అలా నానిన తర్వాత నేను ఏంటంటే ఒక షాంపూ తీసుకున్నానంటే షాంపూ ప్లేస్లో మీరు డిష్ వాషర్ అయినా తీసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఎలాంటి లిక్విడ్ ఉన్నా సరే తీసేసుకోవచ్చు అనమాట. నేను ఏంటంటే షాంపూతో క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ షాంపూ అనేది నేను కొంచెం తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి 10 మినిట్స్ నానాయి కదా. దీంట్లో ఈ నానిని అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇది 100% వర్క్ అవుతుందండి. చాలా తెల్లగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా నీట్గా వస్తాయండి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి గోల్డ్ స్మిత్తో క్లీన్ చేయించుకోవడం అలా పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మీకు ఇంట్లోనే 100% అయితే క్లీన్ అవుతాయండి. చక్కగా మీరు ఇంట్లో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మీకు 100% వర్కౌట్ అవుతుందండి. 100% గ్యారంటీ కూడా. ఇది చాలా బాగా ఈజీ టిప్పు. ఈజీ సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకేంటంటే చక్కగా తెల్లగా అయిపోతాయి అన్నమాట. ఇలా మనం ఒక్కొక్కటి వాష్ చేసేసుకొని చక్కగా ఇట్లా గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. అంటే వేరే గిన్నెలో కొంచెం ఫ్రెష్గా వాటర్ ఉంటాయి కదండి. ఆ వాటర్ని అంతా కూడా తీసుకొని చక్కగా మనకి ఈ ఇట్లా స్టోన్స్ ఉన్న గోల్డ్ కూడా మనకి చక్కగా మురికి అనేది అయితే నీట్గా పోతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎక్కడ కూడా డస్ట్ అనేది అయితే కొంచెం కూడా కనపడదు. అలాగే మళ్ళీ మనం కొత్త బంగారం ఎలా అయితే తెచ్చుకున్నామో అలాగే మళ్ళీ దీన్ని కొత్తలాగా మెరిపించేలాగా చేసుకోవచ్చు అనమాట. అంత టెక్నిక్గా మనం చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్తో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారండి. అమ్మో గోల్డ్ కదా దీన్ని అందులో అంటే ఆ విధంగా మనం భయపడకుండా చక్కగా మనం ఇంట్లోనే చాలా ఈజీ టిప్తో క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చక్కగా చూడండి ఇంత నీట్గా ఇలా షాంపూతోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎంత తెల్లగా వస్తాయో మీకు వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. నేనైతే చాలా నీట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే అప్పుడు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా నీట్గా వస్తాయి. మనకు ఉన్న నలుపు అంతా కూడా పోయి చక్కగా నీట్గా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మీ ఇంట్లో బ్లాక్ అయిపోయిన గోల్డ్ అంతా కూడా చక్కగా ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ
టెక్నిక్ అనమాట. ఇలాగే మీరు ఇంట్లో క్లీన్ చేస్తూ ఉన్నారంటే ఎంత నల్లపడ్డ గోల్డ్ అయినా సరే చక్కగా మనకి తళతళ మెరిసిపోతుందనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చడమే కాకుండా మీరు ఇంట్లో అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇలా మొత్తం నేను అన్నీ కూడా రుద్దుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసి ఇలా చూపిస్తున్నాను చూడండి. అంటే నేను 2 సార్లు వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి చూడండి ఎంత తెల్లగా వచ్చాయి. ఇందాక మీకు ఫస్ట్ టైం చూపించినప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇలా మనం ఇంట్లోనే నీట్గా ఈజీ సింపుల్ టెక్నిక్తో ఇలా మనం గోల్డ్ని క్లీన్ చేసుకున్నామంటే చక్కగా మన ఇంట్లో మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి పరుగు తీయకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారండి ఎంత తెల్లగా వచ్చిందో. ఎంత నల్లగా ఉన్న గోల్డ్ అయినా సరే అంటే మనం కొత్తగా తెచ్చుకున్న గోల్డ్ ఎలా అయితే మెరుస్తుందో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మీ గోల్డ్ అనేది చాలా నీట్గా అందంగా తళతళ మెరుస్తుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఇదంతా కూడా మీకు తుడిచి చూపిస్తాను చూడండి. ఎంత తెల్లగా వచ్చాయంటే గోల్డ్ ఎంత చూడండి మీకే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేనంతా కూడా తుడుస్తున్నాను చూసారా. చాలా నీట్గా ఉంటుందండి. మనకెంత అంటే మనం ఒంటి మీద ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చెమట అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అది స్మెల్ అంతా అట్లనే ఉంటుంది. ఏదైనా సరే మనకి నల్లబడ్డ గోల్డ్ ఏదైనా సరే చక్కగా ఈ సింపుల్ టెక్నిక్తో మీరు ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకున్నారంటే చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగా వచ్చిందో చూసారా. తళతళ మెరిసిపోతుంది చూడండి. ఇదిగోండి చూసారా. ఇలా మీరు కూడా ఇంట్లో నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఎంత మనం కొత్త వాటిలాగా మనం ఒక్క ఈజీ సింపుల్ టెక్నిక్తో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎంత బంగారం ఉన్నా ఈ విధంగా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు అయితే ఇలా 1 డే బిఫోర్ చేసుకున్నామన్నా చాలు. ఎంత తెల్లగా వచ్చేసాయో చక్కగా మెరుస్తున్నాయి. ఇప్పుడే కొన్న వాటిలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు నెక్స్ట్ టైం కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను వేలికి పెట్టుకొని చూపిస్తున్నాను చూసారా. ఇదిగోండి చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి ఎంత తెల్లగా అయిపోయాయో చూసారా. ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. 100% వర్కౌట్ అవుతుంది. వీటి కోసం మనం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.